యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించమని చెప్తున్నారు. ఇందులో మనకు ఏ రూపం కనబడుతుందండి? ఈ మాటలో మనకు ఏ రూపం కనిపిస్తుందండి? క్షమాపణ రూపం కనిపిస్తుంది. యేసుప్రభు గారు 7 మాటలు పలికి ఉన్నారు. ఆ 7 మాటల్లో ప్రతి ఒక్క మాటకి కొన్ని రూపాలు ఉన్నాయి. 7 మాటలకి 7 రూపాలు ఉన్నాయి. మీకు తెలుసో లేదు? తెలుసు కదండి, ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే ఈ మొదటి మాటలో మనకి ఏ రూపం కనబడుతుంది? క్షమాపణ రూపం కనబడుతుంది. యేసుక్రీస్తు ప్రభు గారు పలికిన మాటల్లో మొదటి మాటలు ఏం చెప్తున్నారంటే క్షమించమని చెప్తున్నారు. ఈ మాటను మనం ఇంకా ఆధ్యాత్మికంగా చూసినట్లయితే ఆయన సిలువలో మాట్లాడుతున్న మొట్టమొదటి మాట ప్రార్థన. ఆయన సిలువలో ఉండి ఏం చేస్తున్నారండి? ప్రార్థన చేస్తున్నారు. ఎవరికి? తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తున్నారు. ఈ మాట ఎప్పుడు పలుకుతున్నారంటే తన సిలువ మరణముకు అప్పగించి సిలువకు భయంకర మేకులతో బిగించి ఆకాశానికి భూమికి మధ్యన ఆ సిలువ రానుపై 3 మేకుల మధ్య మాంసపు ముద్ర వేలాడదీసినప్పుడు ఆయన పలికిన అమూల్యమైన మాటలో మొదటి మాట ఇప్పుడు మనం ధ్యానిస్తున్నాం. అయితే ఈ మాట సర్వమానవాళి పాప క్షమాపణకై పాప విమోచకుడైన యేసు వేసిన గొప్ప కేకగా మనం చూస్తున్నాం. ఆయన సిలువలో ఉండి కూడా ఏం చేస్తున్నారండి? సువార్త పరిచర్య చేస్తున్నారు. అవునా కదండి? ఆయన సిలువ వేచినప్పుడు కూడా సువార్త పరిచర్య చేస్తున్నారు. అనేక అద్భుత కార్యాలు చేయడానికి గల ప్రారంభం ఎట్టు ఏంటి? ప్రార్థన. ఈ వాక్యం మనకు లూకాసు వార్త 3:21 మనకు కనబడుతుంది. చదవకండి. ఆయన సిలువలో ముగింపు పరిచర్య ప్రార్థన. ఆయన పరిచర్య ప్రార్థనతో ప్రారంభమైంది. సిలువలో ఆయన పరిచర్య ప్రార్థనతో ముగిస్తుంది. ఆయన సిలువలో ఉండి కూడా మనకు ప్రార్థన పరిచర్య నేర్పిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు సిలువలో వేలాడుతూ అంత భయంకరమైన శ్రమతో పలికిన మొట్టమొదటి మాట ఏమిటండి? తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. గెత్సేమని తోట నుండి చెమట రక్తంగా కారుతున్న దగ్గర నుంచి అనేకమైన శ్రమల గుండా వెళ్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు ఆయనను ఉమ్మివేసే వారిని, ఆయనను అవమానపరిచిన వారిని, ఆయన హింసించు వారిని, ఆయనను గాయపరిచిన వారందరి కోసం పలుకుతున్న మాట ఏమిటండి? తండ్రి వీరేం చేయుచున్నారో వీరిని క్షమించండి. దేవునికి ఉన్నది మానవుని పట్ల చాలా విపరీతమైన ప్రేమ అండి. అవునా కదండి? దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు. అందుకే తండ్రి అయిన దేవుడు మానవుని పట్ల తన ప్రేమను చూపించడానికి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు గారిని ఎలా పంపించారండి? ఒక మానవునిగా ఈ భూలోకానికి పంపించున్నారు. యేసు ప్రభు గారు ఏ రూపంలో వచ్చి ఉన్నారండి? మానవుని రూపంలో వచ్చిన్నారు. అయితే ఆయన ఎందుకు వచ్చినారు? దైవ చిత్తమును, అంటే తన తండ్రి అయిన దేవుని చిత్తమును నెరవేర్చడానికి ఈ భూలోకానికి వచ్చిన్నారు. ఇలాంటి ప్రేమ మనం ఎక్కడైనా చూస్తామండి? ఇట్టి ప్రేమతత్వాన్ని మనం ఎప్పుడైనా చూసి ఉంటామా? అంటే ఎవరైనా ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు, వాళ్ళని ఏదైనా మీకు భయంకరమైన అంటే వాళ్ళకి ప్రమాదం జరుగుతుందని తెలిసి కూడా పంపిస్తారు. అక్కడికి పంపించరు కదా. ఇప్పుడు ఆడుకునే ప్లేస్లో అక్కడ పలానా గొయ్యి ఉంది, అక్కడికి వెళ్తే తను పడిపోతాడని మీకు తెలుసు. అలాంటి టైంలో మీరు భయపడి పిల్లల్ని పంపిస్తారా? పంపించరా? పంపించరు. కానీ దేవుడు మనల్ని రక్షించడానికి తన ప్రియకుమారుడైన యేసుప్రభు గారిని ఈ భూలోకానికి పంపించి ఉన్నారు. తన్ను చూపుచున్న వారిని శిక్షించుటకు బదులుగా వారిని ప్రేమించి వారి హింసను సహించి దుఃఖమును వేదనను తనలో తాను అనుభవిస్తూ అనేకులకు బదులుగా విమోచన క్రయధనముగా అర్పించుటకు ఈ లోకమునకు ఏతించును. అంటే మార్కు సువార్త 10:45 మనకు ఈ మాట కనబడుతుంది. ఆయన దూషించబడి బదులు దూషింపలేదు. అంటే యేసుప్రభు గారిని ఎన్నో మాటలు అన్నారు, కానీ ఆయన తిరిగి ఎవరైనా ఏ మాటని అన్నారా? అనలేదు. శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మనకి ఎవరు తీర్పు తీరుస్తారండి? సన్నిధులు అయితే సంఘ పెద్దలు ఉంటారు, బయట వార్డులో చూస్తే సంఘ పెద్దలు ఉంటారు. కానీ మనం చనిపోయిన తర్వాత మనందరికీ తీర్పు తీర్చే దేవుడు ఎవరు? ప్రభు అయిన యేసు, తండ్రి అయిన దేవుడు.
ఈ మాటను మనం లోతుగా చూసినట్లయితే ఏ మాట అండి? తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమనే మాటను మనం వాక్యానుసారముగా ధ్యానం చేసిన ఎడల ఎన్నో ఆత్మీయ భావములు పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరచును. ముఖ్యంగా ఈ మాటను మనం లోతుగా మూడు భాగాలుగా ధ్యానించవచ్చు. అందులో మొట్టమొదటి మాట తండ్రి. తండ్రి అన్న మాట మనం చూస్తే మొదటి మాటలో మన తండ్రిని మానవాళి పాప క్షమాపణకే ప్రార్థిస్తున్న లోకరక్షకుడైన యేసును చూస్తున్నాం. ఆయన కాళ్ళు చేతులకు మేకులు కొట్టారు, పాదాలకి ఎన్నటికి అంటే ఎవరి గృహాలు దర్శించకుండా ఎవరి దగ్గరికి వెళ్ళకుండా, అలాగే చేతులకు మేకులు కొట్టారు అంటే చంటి పిల్లల్ని ఎత్తుకోవడానికి లేకుండా, గుడ్డివారి కన్నులను ముట్టకుండా, కుష్ఠరోగాలను తాకకుండా మేకులతో బిగించారు. ఆదికాండము నుండి ఆదాము నుండి మనం ఇది ఏ అంశాన్ని చూసినా ఇంత గొప్ప ఘోరము ఏ మానవునికి జరగలేదు. లోకమంతా యేసుప్రభు గారిని సిలువేసినప్పుడు ఏమైంది? లోకమంతా అంధకారం అయిపోయింది. ఈ వాక్యం మనకు లూకా సువార్త 1:35 మనకు కనిపిస్తుంది. యేసుప్రభు గారు పలికిన 7 మాటల్లో తండ్రి అయిన దేవునికి ఎన్నిసార్లు ప్రార్థన చేశారండి? 3 సార్లు చేశారు. ఈ ప్రార్థన చాలా శక్తివంతమైనది. ఆ టైంలో దేవుడు యేసుప్రభు గారు దేవునికి ప్రార్థన చేస్తున్నారు. ఎన్నిసార్లు చేశారండి? 3 సార్లు చేస్తున్నారు. రెండవదిగా మనం చూసినట్లయితే వీరిని క్షమించండి. ఎవరిని క్షమించాలి? అక్కడ ఎవరున్నారు క్షమించడానికి? అక్కడ 3 రకాలైన ప్రజలు ఉన్నారు. మొదటగా చూసుకున్నట్లయితే అక్కడ ఎవరున్నారు? శాస్త్రులు, పరిసయ్యులు. 2 ఇశ్రాయేలు ప్రజలు, 3 రోమా సైనికులు. అయితే వీళ్ళకి మానవత్వం లేదు, మంచితనం అస్సలు లేదు. వీరు క్రూరత్వం యేసులో దయార్థ హృదయాన్ని ప్రేరేపించింది. అందుకే వారి క్షమాపణ కొరకు యేసుప్రభు గారు ఏం చేస్తున్నారు? తండ్రికి ప్రార్థిస్తున్నారు. 3వ మాట మనం చూసుకున్నట్లయితే క్షమాపణ. క్షమించుట అనేది ఎవరి స్వభావం? దైవ స్వభావం. ఈనాడు అనేకులు ఏమంటున్నారంటే నేను ఎవరినైనా క్షమిస్తాను కానీ పలానా వ్యక్తిని మాత్రం నేను క్షమించను అంటారా లేదండి? ఏదైనా తప్పు చేస్తే మన విషయంలో నేను ఎవరినైనా క్షమిస్తాను కానీ ఆమెను క్షమించను, లేదంటే అతన్ని నేను క్షమించను అంటారు. కానీ యేసుప్రభు గారు అలాగే ఏమంటలేదండి. తను అంత హింసిస్తున్నా, అన్ని శ్రమలు పొందిన తన తండ్రికి ఏం విజ్ఞాపన చేస్తున్నారు? తండ్రి వీరిని క్షమించమని దేవునికి ప్రార్థిస్తున్నారు. మనకు క్షమించి మనసు లేకపోతే ఎక్కడికి రావాలండి? దేవుని దగ్గరికి, యేసయ్య సన్నిధిలోనికి మనం రావాలి. ఆయన సిలువకు వెళ్ళక మునిపే ఎందరినో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పారు. యేసుప్రభు గారు సిలువపై నుండి ఎవరి కొరకు ప్రార్థిస్తున్నారండి? అక్కడున్న శత్రువుల కొరకు ప్రార్థిస్తున్నారు. వారిని ప్రార్థించడమే కదండి, వారిని ప్రేమిస్తున్నారు కూడా. అయితే తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరు క్షమించమనే మాటలో మనం ఇంకా చూసుకున్నట్లయితే తండ్రి అనే మాటకు మిక్కిలి చనువుగా పలికే మాట. అంటే తండ్రి ఎవరని పిలుస్తారు? చనువు ఏర్పడిన అతన్ని కదని పిలుస్తారు. ఇప్పుడు మీ ఇంట్లో మీ నాన్నగారిని నాన్నని పిలుస్తారు, బయట వారిని అలా పిలుస్తారా? లేదు కదండి. తండ్రి మిక్కిలి చనువుగా పలికే మాట. 2 వీరు అంటే అక్కడ ఎవరు? శత్రువులు. 3 ఏమి చేయుచున్నారు అంటే ఏం చేయుచున్నారు? అక్కడ ప్రజలు శత్రువులైన వారు హింస కార్యములు చేస్తున్నారు. 4వది వీరు ఎరుగరు. దానికి ఏమిటి? జ్ఞానమునకు ఆత్మకు తెలియదు. అంటే వాళ్ళకి అక్కడ ఏం చేస్తున్నారు యేసుప్రభు గారి పట్ల వారికి తెలియదు. 5వదిగా మనం చూసినట్లయితే కనుక అంటే క్షమాపణ. 6వది మనం చూసినట్లయితే వీరిని అంటే ఎవరిని? యేసుప్రభు గారిని హింసించుచున్న వారిని. 7 క్షమించుము అంటే గొప్ప మనవి. యేసుప్రభు తండ్రిని అడగకముందే తానే వారిని క్షమించి వేశారు. శిలువ సింహాసనం మీద నుండి వారి కొరకు విజ్ఞాపన చేస్తున్నారు. విజ్ఞాపన అనగా మనం ఇతరుల కొరకు ఏమిటండి? ఇతరుల కొరకు చేయు ప్రార్థన. మన ఇతరుల గురించి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయనప్పుడు ప్రభువా వారికి ఏమీ తెలియదు, వారిని క్షమించుము అనే మాట, క్షమించని మాట బదులు వారిని శిక్షించని మాట యేసుప్రభు గారు తన తండ్రికి చెప్పుంటే, సిలువలో ఉండి ఆయన తన తండ్రికి వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమనే మాట బదులు వారిని శిక్షించండి అని ఆ మాట చెప్పుంటే
తండ్రి అయిన దేవుడి కోపము అక్కడున్న ప్రజల మీదకి వస్తే వాళ్ళు ఏమవుతారు? వెంటనే భస్మమైపోతారు. కానీ దేవుడు అలా చేయలేదు. ఆయన శిక్షించుటకు రాలేదు కానీ పాపులను రక్షించుటకు వచ్చెను. ఈ వాక్యం మనకు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో మనకు కనిపిస్తుంది. దేవుని ఉపకారముల వల్ల మనకు మహిమ, యేసుప్రభు గారిలో దైవత్వం ఉన్నది కనుకనే తండ్రి అని పిలిచారు. ఆయనకు శ్రమలు ఆయన జీవితకాలమంతయు ఆయన చెంతనే ఉన్నవి. యేసు సిలువలోకి వెళ్ళకముందే కొన్ని మాటలు చెప్పారు. ఏ మాటలు చెప్పారండి? మొదటిగా చూసినట్లయితే శత్రువులను ప్రేమించుడి, రెండవదిగా చూసినట్లయితే మీ శత్రువులకు మేలు చేయుడి, మూడవది మీ శత్రువులను దీవించండి, నాలుగవది వారి కొరకు ప్రార్థించండి. మనము పరలోక ప్రార్థన చేసుకుంటాం. అందులో ఏముంటుంది? మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించండి అని ప్రార్థన ఎవరి కొరకు చేయాలండి? మనం శత్రువుల కొరకు చేయాలి. యేసుప్రభు గారికి శ్రమలన్నీ ఒక ఎత్తు, అయితే క్షమించమనే మాట ఒక శ్రమ. ఎవరంటారండి ఆ మాట క్షమించమని? మనమైతే అనగలమండి ఆ మాట? ఆ మాట ఎలాంటి వారైనా పలకలేరు, క్షమించమనే మాట. మనకు హాని చేసిన వారిని మనం ఎప్పుడు క్షమిస్తామో అప్పుడే మనకు జయము. సూర్యునిలో 7 రంగులున్నవి, అలాగే నీతి సూర్యుడైన క్రీస్తుల నుండి 7 రంగులు గల 7 మాటలు బయలుదేరినవి. సూర్యుని కిరణాలు భూమి మీద పడుచున్నవి, అలాగే క్రీస్తు 7 మాటలు విశ్వాసుల మీద పడుచున్నవి. యేసుప్రభు గారు అంత శ్రమలు ఉండి కూడా అక్కడ ఉన్న ప్రజల కొరకు, శత్రువుల కొరకు ప్రార్థించారు, వారిని ప్రేమించారు. అవునా కదండి? అక్కడ ఉన్న ప్రజల కొరకు వాళ్ళు ఏం చేస్తున్నారు యేసుప్రభు గారి పట్ల, వాటిని క్షమించమని తండ్రి దేవునికి ప్రార్థిస్తున్నారు. మనం అలా ప్రార్థిస్తామండి? లేదు, ప్రార్థించలేము. కానీ దేవుడు దయాహృదయం గలవాడు. అందుకే అంత శ్రమలో ఉండి కూడా ఆయన అంత శ్రమలో ఉండి కూడా అతను శ్రమను చూడడం లేదు. ఆ శ్రమలో ఉండి ఆయన ఏం చూస్తున్నారంటే విజయాన్ని చూస్తున్నారు. అంటే ఎన్నో రోజు ఆయన ఆదివారము పునరుత్థానుడే లేస్తారని ఆయనకు తెలుసు. అంటే ఆయన దేని కోసం చూస్తున్నారు? విజయం కొరకు చూస్తున్నారు. మనకు తెలుగు క్రైస్తవ కీర్తనలో దేవదాసయ్య గారు రాసిన పాట 63 పాటలో చరణం ఉంటుంది, శ్రమలేహారం. ఆ పాట పాడండి చరణం. శ్రమలాత్మకు శృంగారం, శ్రమల వల్లనే సకల స్వనీతి సమసిపోవునుగానా, శ్రమలయందే సంతోషించుము, మానవుడు శ్రమను పొందక దైవా మానవుడెటు కాగలడు. చాలండి. ఆయన ఎందుకు వచ్చారండి? తండ్రి అయినా దేవుని చిత్తమును నెరవేర్చడానికి అంత శ్రమ పొంది దేనికోసం ఎదురు చూస్తున్నారు? ఆయన శిలువ శ్రమలో ఉండి కూడా తన విజయాన్ని చూస్తున్నారు. అట్టి విధముగానే మనం కూడా మన చుట్టూ ఉన్న ప్రజల యందు సహోదర ఐక్యత కలిగి, వారి పట్ల ప్రేమానుభవం కలిగి, ఒకరి పట్ల ఒకరు సమాధానం కలిగి జీవించే కృపా భాగ్యము ఆ పరమ తండ్రి మన ఎల్లరికూ దయచేను గాక. ఆమేన్. మీ అందరికీ మన్నతండి. నేనేమన్నా తప్పుగా చెప్పుంటే నన్ను క్షమించండి. నేనైతే ఏమీ అనుకోలేదు ఇలా చెప్తానని. కానీ మంగళవారం నైట్ నేను ప్రేయర్కి వచ్చినప్పుడు అమ్మగారు అడిగినప్పుడు నేను ముందైతే చెప్పనని చెప్పాను. కానీ అమ్మగారు ఒక మాట అన్నారు, నీవు సిద్ధపడిరా, దేవుడు నేను ముందుకు నడిపిస్తారని. నేను అదే మాట ప్రకారం సిద్ధపడి వచ్చున్నాను. అలాగే నేను చెప్పడం అయితే చెప్పుకుంటూ వెళ్ళిపోయాను, కానీ మీకు అర్థమైందో లేదో నాకు తెలీదు. కానీ అర్థము కాకపోయినా శ్రద్ధతో విన్న మీ అందరికీ నా మరణాతలు. అలాగే నాకు ఇట్టే అవకాశం ఇచ్చిన అయ్యగారికి, అమ్మగారికి నా నిండు వందన మరణాతలు.